ప్రస్తుతం తెలుగులో అత్యంత బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరంటే రకుల్ ప్రీత్ సింగ్ పేరు చెప్పేయచ్చు. రామ్ చరణ్, ధృవతో పాటు మహేష్ బాబు మురుగదాస్ సినిమాలోనూ ఆమె కథానాయిక. అక్కినే నాగ చైతన్య సరసన ఓ సినిమా చేస్తుంది. తెలుగులో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో కూడా ఆమె ఒకరు. అయితే ఇప్పుడింత భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న రకుల్ ప్రీత్ కెరీర్ ఆరంభంలో తన తొలి సినిమాకు తీసుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారండి. ఆమె తన తొలి సినిమాకు కేవలం 6 లక్షల రూపాయలు పారితోషికం అందుకుందంట. అయితే ఆ సినిమా కన్నడలో చేసిన తొలి సినిమా గిల్లీనా, తెలుగులో చేసిన కెరటం సినిమానా, తమిళంలో చేసిన తడయ్యారా తక్కానా అనేది మాత్రం చెప్పలేదండోయ్. ఇక ఇప్పుడు పారితోషికం లెక్కల గురించి రకుల్ దగ్గర ప్రస్తావిస్తే, నేను ఎంత పారితోషికం తీసుకోవడానికి అర్హురాలనో అంతే తీసుకుంటున్నా, అంతకుమించి ఏమీ కాదు అని చెప్పేస్తుందండోయ్. ప్రస్తుతం తనకు చేతి నిండా సినిమాలున్నాయని, రకరకాల కారణాల వల్ల గత కొన్ని నెలల్లో 3 క్రేజీ ప్రాజెక్టులో అవకాశం కోల్పోయానని రకుల్ తెలిపింది. మహేష్ బాబు లాంటి హీరోతో, మురుగదాస్ లాంటి దర్శకుడితో పనిచేస్తుండడం గొప్ప అనుభూతి అని, దీంతో పాటు తాను చేస్తున్నవన్నీ క్రేజీ ప్రాజెక్టులే అని, ఇవి తన కెరీర్కు చాలా ఉపయోగపడతాయని రకుల్ తెలిపింది. రకుల్ చేస్తున్న వాటిలో ధృవ డిసెంబర్లో రాబోతుండగా, మహేష్, నాగ చైతన్య సినిమాలు వేసవిలో వస్తాయండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.